అందరికీ షలో ప్రార్థన. దయామయుడ, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, మమ్మల్ని బలపరచు తండ్రి. భక్తిహీనులకు భక్తిని తెలియజేసు తండ్రి. విశ్వాసహీనులకు విశ్వాసమును గురించి తెలియపరచు తండ్రి. ఆల్ఫయు ఒమేగా ఉన్న తండ్రి. బలహీనులకు బలమునిచ్చు తండ్రి. ఆదరణకర్త, ఆధారం లేని వారికి ఆధారం కలిగించు తండ్రి. మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి ఓదార్చుతున్న తండ్రి, మీకు స్తోత్రం. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించుచున్నానని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. యావేనగు నేను నీకు ఉపదేశం చేయుదును, నడవవలసిన త్రోవను నీకు నడిపించుదును, నిన్ను నడిపించుదనని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. ఇలాంటి వాగ్దానం మాకు అనేకములను అనుగ్రహించి వాటిని పొందుకొనుటకు నీ యొక్క జ్ఞానమును, నీ యొక్క శక్తిని, నీ యొక్క బలమును మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాదిస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవుడు మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సియా నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ పరిచయను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ పరిచయను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యాషోవా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాం. ఆస జబ్బుపడి అతని ఏలుబడిలో 41 సంవత్సరం ముందు మరణించిన తర్వాత అతని కుమారుడైన ఆస కుమారుడైన యెహోషాపాతు యోధా వారి మీద రాజై ఇజ్రాయేలీయులు తన మీదకు రాకుండా రాజ్యమును బలపరుచుకున్న స్థితిని మనం ఇది మనం గమనించగలం. ఏ విధంగా బలపరుచుకున్నాడు అంటే పురములన్నిటను ఆక్రమించిన ఎఫ్రాయిము పట్టణములన్నిటను సైన్యమును ఉంచినట్లుగా చూస్తూ ఉంది కావలిగా. అంత మాత్రమే కాదు, దావీదు మూలపిత్రుడైన దావీదు అనుసరించినటువంటి న్యాయ మార్గములు ధర్మశాస్త్రమును
అదోనే వారిని యెహోషాపాతు అనుసరించినట్లుగా మనం ఈ అధ్యాయాలు గమనించగలం. ఆజ్ఞలను అనుసరించాడు. దానికి గాను అదోనే వారు అతని రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగా ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఐశ్వర్యము ఘనత కూడా ఈ యెహోషాపాతుకు కలిగినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలం. యెహోషాపాతు అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థలములను పడగొట్టించాడు. దేవతా స్తంభములను తీసివేయించాడు. యోధావాలీల నుంచి బొత్తిగా లేకుండా నాశనం చేసినట్టుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆమేన్.